యంగ్ టైగర్ ఎంతో నమ్మకంతో హిట్ కొట్టాలన్న తపనతో చేసిన సినిమా ఒకటి డిజాస్టర్ అయ్యి ఆయనకు నిరాశను మిగిల్చింది. ఆ సినిమా కోసం దాదాపు 9 కథలను తారక్ రిజెక్ట్ చేశాడు. 10వ కథను ఓకే చేసి అద్భుతం చేయాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమా రిజల్ట్ మరీ దారుణంగా రావడంతో ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, దమ్ము. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమానే దమ్ము. ఈ సినిమా కంటే ముందు సింహా సినిమాతో బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బోయపాటి. అదే ఊపులో ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథను రాసుకున్నాడు. కానీ ఎన్టీఆర్కు అది నచ్చలేదు. దాంతో మరొకటి, ఇంకొకటి, ఇలా వరుసగా 9 కథలను ఎన్టీఆర్కు వినిపించగా ఆయన అవన్నీ రిజెక్ట్ చేశాడు. ఆడియన్స్, అభిమానులు ఇంకేదో కోరుకుంటున్నారని, అలాంటి కథతో రమ్మని తారక్ బోయపాటితో అన్నారట. అలా పుట్టుకొచ్చిందే దమ్ము సినిమా. ఈ సినిమా ఈవెంట్లో తాను బోయపాటి చెప్పిన 9 కథలను రిజెక్ట్ చేశానని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు.